లూలు మాల్ పెద్ద సెన్సేషన్ అయిపోయా. ఎగబడేదేమో కానీ వానికి లాస్ ఎంత వచ్చింటుందో. BMW R1300 వాడమ్మా ఏముందిరా బైకు. బండి తోలల్లా నామకే వస్తే బండి తీసుకొని పోయా నాయనలకి రాయల్ ఎన్ఫీల్డ్ అసలు సెట్ కాదు. నువ్వే అవమానించుకునేటట్లయితే అసలు కొనొద్దంటారు నాయన. అసలు మీ బతుకులకి బండ్లే అవసరంలా. శతలారేరా నాయన, దీని వెనక పోకూడదు. హలో గైజ్, నేను మీ సీమ కుర్రోడు. వెల్కమ్ బ్యాక్. ఆఫీస్కి వెళ్తున్నా మళ్ళీ. ఇంటి నుంచి బయటకు రాగానే X7 మళ్ళా. మంచి లగ్జరీ కార్స్ అంటే ఇక్కడనే ఉంటాయి. వీకెండ్ బాగానే గడిచింది. లాంగ్ వీకెండ్ అయిపోయి ఇంకా సాటర్డే సండే మండే కూడా లీవు. సో ఇట్స్ ఆల్ ఫైన్. లూలు మాల్ పెద్ద సెన్సేషన్ అయిపోయా. ఎంతమంది పోయినారు స్వామి. పొరపాటున ఆ రూట్లో పోతే నిన్న గంట సేపు స్ట్రక్ అయినా ఆ దారిలో. ఇంకోసారి అట్లా పోకూడదురా నాయన ఫిక్స్ అయింది. బొగ్గ అయిపోతాం వాడు పోతే. కొత్త మాల్ వస్తే జనాలంతా ఎగబడి పోయినారు దాని మీదకి. ఎగబడేదేమో కానీ వానికి లాస్ ఎంత వచ్చింటుందో. ఒక రీల్ చూస్తే దాంట్లో జ్యూసెస్, స్నాక్స్, ఫ్రూట్స్ ఏముంటే అన్నీ తినేస్తున్నారు దారిలో పోతా పోతా. అంత క్రౌడ్లో ఉంటే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా ఏడబట్టించుకోగలరు. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. A few inches later, BMW R1300 వాడమ్మా ఏముందిరా బైకు. బట్ దాంట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే దాంట్లో రివర్స్ గేర్ లేదు. వెహికల్ అంత పెద్దగా ఉంటుంది, బాడీ అంత పెద్దగా బల్కీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ, సీసీ పెద్దది, అండ్ దట్టు బాక్సర్ ఇంజన్. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింటారు కానీ బట్ దెన్ లైక్ ఇంజన్ అంత పెద్దది పెట్టుకొని బండి ఇట్లా మన ఎస్పెషల్లీ ఇండియన్ రోడ్స్లో మనం ఏడన్నా ఈ బుల్లెట్ పార్క్ చేస్తేనే లాగే ఇంకో మనిషి కావాలా. అట్లాంటిది BMW R1300 అంటే ఇయ్యలేం. జస్ట్ రివర్స్ గేర్ ఇచ్చుంటే బాగుండేది. లైక్ ట్రయంప్ ఇస్తుంది రివర్స్ గేర్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇంకా పెద్ద బైక్ అంటే ఇంకా గోల్డ్ వింగ్లో కూడా రివర్స్ ఉంది. బట్ కంపారిటివ్లీ R1300 చాలా పెద్దది అనుకోండి. బట్ దెన్ they're putting their effort ఫర్ లైక్ కంఫర్ట్ ఒకటే కాదు, రెస్ట్ వాళ్ళు కూడా చూసుకుని. అండ్ దెన్ దీని ఫ్యూచర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. హీటెడ్ సీట్స్ ఇచ్చినాడు, హీటెడ్ కూలింగ్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్, అండ్ హ్యాండ్ గ్రిప్స్ ఇచ్చినాడు. అండ్ ఇదివరకు అందరూ జిఎస్కి బాగ్ బస్టర్స్ వేసుకునేవారు, అడిషనల్ యాక్సెసరీ బాగ్ బస్టర్స్ హ్యాండ్ గార్డ్స్. బట్ దెన్ ఈసారి వాళ్ళే హ్యాండ్ గార్డ్స్ ఇచ్చేసి ఇండికేటర్స్ దాంట్లోనే పెట్టేసినాడు. అండ్ అది కాకుండా హెడ్ లైట్ షేప్ వేరే ఇచ్చినాడు, ఎక్స్ షేప్లో ఇచ్చినాడు. అండ్ ఆక్స్ లైట్స్ ఇచ్చినారు 2. డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ కాకుండా ఆక్స్ లైట్స్ ఇచ్చినారు. అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా డీటెయిల్ రివ్యూస్ నేను చూడలా, కంపెనీ ప్రమోషన్స్ ఒకటి చూసిన. అండ్ ఇంకొకటి వచ్చి కొలిజన్ అసిస్టెంట్, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సార్స్ ఇచ్చినారు. సో దట్ ఏదైనా వెహికల్ నీకు చాలా స్పీడ్గా దగ్గరకు వచ్చింది అనుకోండి, నీకు అలర్ట్ చూపిస్తుంది. అండ్
క్రూజ్ కంట్రోల్ చేసేటప్పుడు అదే క్రూజ్ కంట్రోల్ యాక్టివ్లో ఉన్నప్పుడు ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వెహికల్ నీ ముందర త్వరగా ఏదన్నా వెహికల్ అడ్డం వచ్చిందనుకో అక్కడ కూడా ఒక దానికి కూడా ఒక సెన్సార్ పెట్టారనమాట ఫ్రంట్లో. సో దాట్ ఇట్ బ్రేక్స్ ఎఫిషియెంట్లీ. దీస్ మెషినరీస్ ఆర్ లైక్ కావాల్సిందే పక్క. అండ్ ఇన్నోవి వాళ్ళది సేమ్ ఇట్లాంటిదే ఒక సిస్టమ్ ఉంది. మనకి దగ్గరగా ఏదైనా వెహికల్ వస్తే అలర్ట్ చేయడానికి. సో లోవర్ ఎండ్ బైక్స్కి కూడా మనం పెట్టుకోవచ్చు దాన్ని. బట్ ఇది ఓఈఎం స్పెక్లో వస్తే మాత్రం చాలా బెటర్ కదా. లైక్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ హ్యావ్ ట్రైడ్ ఆన్ అ బైక్, బట్ దెన్ బిఎండబ్ల్యూలో ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అండ్ దట్ ఈస్ అ నైస్ ఫీచర్ అగైన్. అండ్ హెడ్ లైట్ ఇంతకుముందు జిఎస్లో అయితే టిల్ట్ అయ్యేది లైటే, ఇప్పుడు అది ఏం లేదు. ఎక్స్ అనే ఒక మార్క్ కనిపిస్తుంది నీకు ముందర, ఆక్సిలరీ లైట్లో వేసుకొని పోవడం అంతే. అవసరం లేని చోట లైక్ బిఎండబ్ల్యూ విత్ దేర్ స్పెక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏరియాకి తగ్గట్లు డిజైన్ డేట్. ఇండియాలో అట్లా పనిచేస్తుందా అంటే అవ్వకపోవచ్చు. ఆ డిఆర్ఎస్ తీసేసి క్లియర్ వాటర్ లైట్స్ ఏవో వేసుకుంటే ఎక్కువ లూమినెన్స్ వచ్చేవి సరిపోతుంది. Meanwhile, అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెల్మెట్లో నాకు విండ్ నాయిస్, ట్రాఫిక్ నాయిస్ ఎక్కువ అయిపోతుంది. ఒకసారి ఎక్కువసేపు ట్రావెల్ చేస్తా కదా, హెడేక్ వచ్చేస్తుంది. సో ఇయర్ ప్లగ్స్ తీసుకోవాలి నేను ఫస్ట్. ప్రస్తుతానికైతే నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కవర్ చేస్తున్నా. బట్ నాయిస్ క్యాన్సిలింగ్ పెట్టుకున్నా సరే ఎంత వస్తుంది, అది ఛార్జింగ్ ఉన్నంతసేపు పనిచేస్తాయి. ఛార్జ్ అయిపోయిందంటే మళ్ళీ అదే పంచాయతీ. 2 hours 1.5 hour 2 hours వస్తుంది అంతే. సో ఇయర్ ప్లగ్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే దానికి ఛార్జ్ అవసరం లేదు, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. బట్ దెన్ ఇయర్ ప్లగ్స్ కొనేట ముందు ఇంటర్కామ్ ఒకటి హెల్మెట్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలా. one eternity later. ట్రాఫిక్ ఈరోజు అంతా పండగ ఉంటుంది. అంతా కొర్రినా కొడుకులు చూడని అమ్మ లేనంటే ఏందో తెలియదురా మీ బతుకులు. ఎవరు లేనప్పుడు పోండి, ఎవడేమంటాడు. ఇట్లా ఆన్కమింగ్ ట్రాఫిక్ కూడా అంతే ఎక్కువ ఉన్నప్పుడు చిన్న కొడుకులు అంతా. మళ్ళా ఎవడన్నా ఏమన్నా అంటే మాత్రం అన్నారు అని కొట్టేసుకుంటారు, గుండెలు బాదుకుంటారు వాడ. Meanwhile, ఎల్బోర్డ్ వేసుకొని అరిపిస్తున్నాడు కాక. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మెష్ జాకెట్ మాత్రం ఏం కంఫర్టబుల్గా ఉందా బా. సిటీలో వేసుకొని తిరుగుతానా కదా, బాగా కంఫర్టబుల్గా ఉంది. అంటే లోపల లైనర్ ఉండింటే మాత్రం ఉడికిపోతా అంటే లోపల షర్ట్ కూడా తడిసిపోతుంది. బట్ ఇది ఇట్లా ఆఫీస్కి ఇట్లా పోయేటప్పుడు మెష్ జాకెట్ ఓకే. బయట రైడ్స్ అంటే అప్పుడు ఒక లైనర్ వేసుకుంటే దీనికే ఇట్లా లైనర్ అది సరిపోతుంది.
సేమ్ ఇట్లాంటి మోడలే, బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయిలే పైన కూడా. విత్ లైనర్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్లో, ఒక 8,000 అట్లుంది. బట్ ఇదే తీసుకున్నా ఫస్ట్ బడ్జెట్లో పోవాలనుకుంటే. అది ఇది కరెక్ట్గా సరిపోయిందమ్మా. ఏ బ్రాండ్లోనో నాకు తెలిసి ఇంత మంచిగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో దొరకవేమో. ఏమంటే ఆర్మర్ అప్గ్రేడ్ చేసుకోవాలి దీన్ని. ప్రస్తుతానికి సిటీకి అయితే సరిపోతుంది. ఏదైనా టూరింగ్ వేయాలా అని అంటే అప్పుడు ఆర్మర్ అప్గ్రేడ్ చేసుకోవడం చాలా బెటర్. అది కూడా ఓన్లీ బ్యాక్ ఒకటే కొంచెం చూసి చేంజ్ చేసుకోవాలి. ఈడింగో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈడ కూడా బోటల్ నెక్స్. మొత్తం ఫ్లైఓవర్లో బా హైదరాబాద్ అంతా. ఇంకా మొత్తం మీ యాటికి పోయినా ఇంకా నుంచి ల్యాండ్ మార్క్స్ ఏదిరా అంటే ఫ్లైఓవర్ పేర్లు చెప్తారు. అట్లా అయిపోతుంది. అంతా ట్రాఫిక్ అంతా మన రూట్లోకే ఎక్కుతున్నారు. అట్లా BYD పట్టొత్తురు. అసలు చైనా మాల్ ఇది కూడా కొన్నాడు. ఆడ షోరూమ్ ఉంది కూకట్పల్లిలో. 2 hours later. సెకండ్ రాడ్ సిగ్నల్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈడు చూడ అంటే రోడ్డు మీద ఆ పక్క చూస్తాను. అరే అంతా చేసి వచ్చిన సిగ్నల్ దగ్గర రావాల్సి వచ్చారా. ఓకే. One eternity later. ఈ మధ్య ఒక మీమ్ చూస్తాను రాయల్ ఎన్ఫీల్డ్స్ మీద. యూ హ్యావ్ 350cc బైక్, యూ మైట్ బి మూవింగ్ ఫాస్ట్ అంటే ఆ బాట్మ్యాన్ కూడా ఏడ్చుకుంటాను అని వెళ్ళిపోతాడు. Oh my god, are you crying? No, it's just raining. అది అన్ని రాయల్ ఎన్ఫీల్డ్స్ మీద వాడుతున్నారు. సో ఇట్ ఈస్ హౌ యూ యూటిలైజ్ ద మెషిన్ అంతే. 3 daysలో ఎందుకు 310cc మీరు 3 లక్షలు కడుతున్నారు బయట? వాట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్? 310cc అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తాయి. దట్ దెన్ హియర్ ఇట్ ఈస్ అ
దాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ ఓపెన్ బుక్ బ్రో. రాయల్ ఎన్ఫీల్డ్ హౌఎవర్ యూ వాంట్ యూ కెన్ డిజైన్. వచ్చడానికి దొరుకుతాయి, పెట్టు. నా వర్షన్ ఏంటంటే ఏదో బండి తోలల్లా నామకే వస్తే బండి తీసుకొని పోయే నాయనలకి రాయల్ ఎన్ఫీల్డ్ అసలు సెట్ కాదు. నీకు ఆ ప్యాషన్, నీకు జీవులు ఉంటాయి, కానీ నువ్వేం ఈ బండితో నువ్వేం సాధించలేవు. అసలు ఏనోడు కొని నీ బండి నువ్వే అవమానించుకునేటట్లయితే అసలు కొనొద్దంటారు నాయన. అసలు మీ బతుకులకి బండ్లే అవసరంలా. Eternity later. Something is fishy, fishy. బొరబాడు శతలారీరా నాయనా, దీని వెనక పోకూడదు. ఆ పట్టు ఇట్లా లేసా నీకు గుప్పు మన ముక్కులో గొట్ట కంపు. సిగ్నల్ పడింది అయినా రోడ్డు క్రాస్ చేస్తూనే ఉన్నారు. అంటే బండిలో పోయేవాడు ఏం పత్తితనం అని నేనైతే అలా ఉంటారు. ఆడ కూడా ఇతనాలు. 2 minutes later. యా వచ్చేసానయ్యా మా ఆఫీస్ దగ్గరికి.